ఈ విధ్వంసకర వ్యవహార శైలి దీని గురించి క్వశ్చన్ పోయింది, మూర్ఖంగా వాదించుకోవడం పెరిగిపోయింది. ఈవెన్ సోషల్ మీడియాలో పోస్టులు చూసినా లేకపోతే కామెంట్లు చూసుకున్నా విచ్చలవిడితనంతో మనం ఒకళ్ళని సమర్థించాలి, ఒకళ్ళని వ్యతిరేకించాలన్న రూట్లో ఉంటుంది తప్పించి ఏది మంచి అయితే అది మంచి, ఏది చెడు అయితే అది చెడు అన్నప్పుడు తప్పు చేసేవాడు భయపడతాడరా, మంచి చేసేవాడు మరింత ప్రోత్సహించబడి రేపొద్దున మనకి మంచి చేస్తాడనే కనీస జ్ఞానం లోపిస్తోంది. మా నాయకుడు చేసేదంతా మంచి అనేటటువంటి దౌర్భాగ్యపు గుణం అన్ని పార్టీల్లో తయారవ్వడం అనేటటువంటిది ప్రజాస్వామ్యం చచ్చిపోతోంది. ప్రజాస్వామ్యం అనేటటువంటిది నియంతృత్వ ఆలోచన ధోరణితో నాశనం అవుతోందేమో అనిపిస్తుంది అన్నమాట. ఈ సమావేశాల్లో సార్ బాబు గారు గతంలో ఇచ్చిన హామీలు కానీ లేదంటే రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరించిన తీరు కానీ ఇవి టీడీపీని అధికార పక్షాన్ని ఇరుకుని పెడుతున్నాయా? రాయలసీమ లిఫ్ట్ కి సంబంధించి నిన్న ప్రశ్నిస్తే ఎస్కేప్ అయ్యే ప్రయత్నం, అది ఒక రకంగా అనుకోకుండా ఇరుక్కుంటున్నారా, లేదంటే చర్చించుంటే బాగుండేదా? అంటే బేసిక్గా ఒకటి నేను చెప్పాను కదా, బాబు చేసేది రైట్ అని నమ్మేటటువంటి వాళ్ళు అంతే, జగన్ చేసేది రైట్ అని నమ్మే వాళ్ళు ఇంతే. వెరీ సింపుల్. ఆంధ్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారనే ఇది రాదా? అయ్యో ఆల్మట్టి ఎప్పుడు ఏమైందండి? ఆల్మట్టి అప్పుడు ఈయనే జాతీయ రాజకీయాలు చక్రం తిప్పినోడు, దేవగౌడ అని ప్రధానమంత్రి చేసినోడు ఆయనే.